ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలండి. మన జీవితంలో తొందరపాటు అనేది చాలా ప్రమాదకరం. కొన్ని తొందరపాటు నిర్ణయాల ద్వారా కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. మనం తొందరపడి మాట్లాడుతూ ఉంటాం చాలాసార్లు. దాని ద్వారా మనుషులు దూరం అయిపోయి ఉంటారు. తొందరపాటు నిర్ణయాల ద్వారా ధనాన్ని పోగొట్టుకునే ఉంటాం. తొందరపాటు నిర్ణయాల ద్వారా కుటుంబంలో కన్నీటిని అనుభవించే ఉంటాం. కొన్ని తొందరపాటు నిర్ణయాలు దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలను కూడా మనకు దూరం చేస్తాయి. కొన్ని తొందరపాటు నిర్ణయాలు ప్రాణాన్నే పోగొట్టుకునేలాగా చేస్తూ ఉంటాయి. మనం గమనిస్తే మన జీవితంలో మనకన్నీ తొందరపాటే అండి. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే అద్భుతం జరిగిపోవాలి, ఇప్పుడే బాగుపడిపోవాలి, వెంటనే జరిగిపోవాలి. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం తొందరపడినంత మాత్రాన ఏదీ కూడా జరగదు, ఏదీ పొందుకోలేం. ఒక పొలంలో మనం విత్తనం వేసిన తర్వాత ఆ వెంటనే తెల్లారి మనకి పంట వచ్చేస్తుందా? రాదు కదండి. ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత 9 నెలలు కంప్లీట్ అవ్వాల్సిందే. అంటే కొంత సమయం పడుతుంది. ఇలా ప్రతి విషయంలో ఒక సమయం అంటూ తప్పకుండా ఉంటుంది. ఆ కాలంలో తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. కానీ మన తొందరపాటు ద్వారా మనం చాలా వాటిని పోగొట్టుకుంటున్నాం. తొందరపడితే మనమే నష్టపోతాం. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి సమూయేలు గారు సౌలు గారితో ఒక మాట చెప్పారు. ఏంటంటే, నువ్వు నాకంటే ముందుగా వెళ్ళి గిల్గాలిలో ఉండు, నేను అక్కడికి వస్తాను, వచ్చిన తర్వాత బలులు అర్పిస్తాను అని చెప్తారు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో సమూయేలు గారు సౌలుతో చెప్పారు, నేను వస్తాను, నీకు అన్నీ చెప్తాను, కాబట్టి నేను వచ్చేంత వరకు నీవు అక్కడే ఉండు, నేను వచ్చి బలులు అర్పిస్తాను అని చెప్పారు. ఆ తర్వాత సమూయేలు గారు ఇంకా గిల్గాలుకు రాకపోవడం చూసి సౌలు గారు తొందరపడి బలులు అర్పించేశాడు. ఎప్పుడైతే సౌలు బలులు అర్పిస్తారో ఆ తర్వాతనే వెంటనే సమూయేలు గారు అక్కడికి వస్తారు. సమూయేలు గారు చెప్పారు కదా నేను వస్తాను అని. కానీ సౌలు సమూయేలు వచ్చేంత వరకు ఆగకుండా అక్కడే బలులు అర్పించేశాడు. సమూయేలు గారు చెప్పిన మాట చొప్పున అక్కడికి వచ్చారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన వచ్చారు. కానీ సౌలు గారే తొందరపడ్డారు. ఆయన వచ్చేవరకు ఆగాలి కదా. మాట చెప్పాడు కాబట్టి తప్పకుండా వస్తాడు. అయినా ఈ బలులు అర్పించే పని నాది కాదు కదా అని ఆగుండాల్సింది సౌలు గారు. కానీ ఆగలేదండి, తొందరపడ్డారు. అలా తొందరపడ్డం ద్వారా ఏం జరిగిందో తెలుసా? సౌలు గారు తొందరపడ్డం ద్వారా రాజుగా ఇశ్రాయేలు ప్రజలను ఏలాల్సిన ఆ స్థానము నుండి తప్పించబడ్డాడు. గొప్ప పదవిని పోగొట్టుకున్నాడు, గొప్ప అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి, ఈరోజు ఒక మనిషి రాజవ్వాలంటే అంత సులువా? కాదు కదండి. ఈ రోజుల్లో ఒక ఉద్యోగం పొందుకోవాలంటేనే ఎన్నో పరీక్షలు రాయాలి, ఎంతో శ్రమ పడాలి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ ఇవేమీ లేకుండానే ఉచితంగా దేవుడు సౌలు గారిని పిలిచి రాజుగా నిర్ణయించాడు. కానీ ఒక్క తొందరపాటు నిర్ణయం ద్వారా ఆ పదవిని పోగొట్టుకొని జీవితంలో శాపాన్ని అనుభవించాడు. ఒకసారి ఆలోచించండి, తొందరపడితే ఎంత నష్టం కలుగుతుందో చూసాం కదా. తొందరపడి నీ ఇంట్లో ఉన్న వారిని పోగొట్టుకున్నావేమో, తొందరపడి దేవుని సన్నిధికి దూరమయ్యావేమో. నీ తొందరపాటు నిర్ణయం ద్వారా నీ భర్తకు, నీ భార్యకు, నీ తల్లిదండ్రులకు, నీ పిల్లలకు దూరమైపోయారేమో. తొందరపడకండి. దేవుడు చెప్పిన తర్వాత తప్పకుండా చేస్తారు, తప్పకుండా అద్భుతం చేస్తారు. ఈరోజు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం తొందరపాటే అండి. ఆగలేకపోతున్నారు. ఓర్పు లేదు, సహనం లేదు, అర్థం చేసుకోవటం లేదు. చివరికి నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా మోసం చేసి కన్నీరుని మిగులుస్తూ వెళ్ళిపోతున్నారు. త్వరగా పైకి రావాలి, త్వరగా పేరు పొందాలి, త్వరగా గొప్పవారం అయిపోవాలి, తొందరగా సంపాదించాలి అని అడ్డదారుల్లో వెళ్ళి చివరికి ఈ లోకంలోనే కనబడకుండా మట్టిలో కలిసిపోతున్న వాళ్ళెంతో మంది ఉన్నారు. మనం ఒకసారి ఆలోచిస్తే త్వరగా కట్టబడేది త్వరగానే కూలిపోతుంది కదండి. కాబట్టి తొందరపడద్దు. ఏ విషయంలో దేవుడు అద్భుతం చేయాలో ఆ విషయంలో దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తారు. నిదానించండి, కొంచెం ఆగండి, ఎదురు చూడండి. తప్పకుండా నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తారు. ఇప్పటికే తొందరపడి నష్టపోయింది ఇక చాలు, అన్నీ పోగొట్టుకున్నవి ఇక చాలు, నాన్న వారిని దూరం చేసుకుంది చాలు, కన్నీరు విడిచింది చాలు. ఇక మీదట ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని సన్నిధిలో వేచి ఉండి దేవుని ద్వారా గొప్ప దీవెనలు పొందుకుందాం. కుటుంబంలో సంతోషం, సమాధానం పొందుకుందాం. దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం. ఇక మీదట తొందరపడకుండా వేచి ఉండే మనసు, సహనం, ఓర్పు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరిచ్చిన మరొక నూతన దినానికై వందనాలు. దేవా, నిజమే, తొందరపాటు అనేది మా జీవితాల్లో చాలా వాటిని మేము పోగొట్టుకునేలాగా చేస్తుంది. కొన్నిసార్లు
మా తొందరపాటు నిర్ణయాల ద్వారా దేవా నీ సన్నిధికి కూడా మేము దూరం అయిపోతూ ఉన్నాం, సహవాసానికి దూరం అయిపోతూ ఉన్నాం, నీ నుండి వచ్చే ఆశీర్వాదాలకు కూడా మేము దూరం అయిపోతూనే ఉన్నాం. కేవలం మాలో ఓర్పు లేకపోవడం, సహనం లేకపోవడం, నిరీక్షణ లేకపోవడం ద్వారా తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి. నిజంగా సౌలు గారి పరిస్థితి వింటే అర్థమవుతుంది. ఒక్క తొందరపాటు నిర్ణయం దేవా ఎంతో గొప్ప అధికారాన్ని ఏలాల్సిన రాజు ఆ యొక్క పదవి నుండి పోగొట్టుకుంది. దేవా మేము కూడా మా జీవితంలో మేము కూడా చాలా నష్టపోయాం దేవా, నీకు వందనాలు. దయతో మమ్మల్ని క్షమించండి. ఈ తొందరపాటు నిర్ణయాలు ఇక ముందు మా జీవితాల్లో జరగకుండా, ఈ తొందరపాటు నిర్ణయాలు ఇక ముందు మా జీవితాలను ఏలనివ్వకుండా నీ కృపతో మమ్మల్ని నింపండి. ఓర్పు, సహనము, నిరీక్షణ మాకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న బిడ్డల్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా కొంతమంది తొందరపడి నష్టాన్ని చూశారేమో, కొంతమంది తొందరపడి దేవ ఇంట్లో ఉన్న వాళ్ళకి దూరమయ్యారేమో, కొంతమంది తొందరపడి నీ సన్నిధికే దూరమయ్యారేమో అయ్యా, కొంతమంది తొందరపాటు నిర్ణయాల ద్వారా భర్తకు, భార్యకు, తల్లిదండ్రులకు దూరమై ఉన్నారేమో. దేవా బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవా తిరిగి మళ్ళా కుటుంబాలతో మీరు కలపండి. తిరిగి మళ్ళా నీ సన్నిధిలో సహవాసంలో కలిసే కృపను దయచేయండి. తిరిగి పోగొట్టుకున్నవన్నీ కూడా దేవా వారి జీవితాల్లో పొందుకునే కృపను, ప్రార్థన జీవితాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇక నుండి తొందరపాటు నిర్ణయాలు మా జీవితాలలో లేకుండా, ఏలనివ్వకుండా దేవ మీ కృపను మాకు తోడుగా ఉంచి ఆత్మధైర్యాన్ని, స్థైర్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని ద్వారా దేవా ఈ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చూడడానికి సహాయం చేయండి. ఈ దినమంతా మా పనుల్లో, ప్రయాణాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.